ప్రజలందరూ కూడా ఉదయం నుంచి వచ్చిన సమాచారం ప్రకారము మా పార్టీ నాయకులు కార్యకర్తలు ఇచ్చిన సమాచారం ప్రకారము ప్రజల్లో ఉన్నటువంటి ఇలా ఓటింగ్లో పాల్గొన్న ప్రజల ఉత్సాహం చూస్తుంటే టీఆర్ఎస్ పార్టీని ఎట్టి పరిస్థితుల్లో దెబ్బ కొట్టాలి, టీఆర్ఎస్ పార్టీ యొక్క అహంకారం దెబ్బతీయాలి, టీఆర్ఎస్ పార్టీ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క స్వార్థపూర్త రాజకీయాలకు సమాధి కట్టాలి, అవినీతిమైనటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, నియంత పాలనను అంతమొందించాలి అన్న ఉద్దేశంతో టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం ఏది అంటే టీఆర్ఎస్ పార్టీని సరైన దిశలో సరైన పద్ధతిలో ధీటుగా ఎదుర్కొనే దమ్ము ధైర్యం ఉన్న పార్టీ ఏదంటే భారతీయ జనతా పార్టీని దుబ్బాక ప్రజలు గుర్తించి 81% పోలింగ్ జరిగింది. దీని ద్వారా స్పష్టమైంది భారతీయ జనతా పార్టీ ఎట్టి బస్సులో దుబ్బాకలో గెలవబోతుంది అన్న విషయం స్పష్టమైంది. కాబట్టి ఎట్టి బస్సులో గెలవబోతున్నాం మేము దుబ్బాకలో. ఇప్పుడు చెప్పిన కదా అంశాలు. దుబ్బాక అసలు వాస్తవానికి ఇన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్రాన్ని అబద్ధాల పేరుతో, అసత్యాల పేరుతో, అవాస్తవాల పేరుతో ఇవన్నీ కూడా ప్రజలు నమ్మించి అవాస్తవాలను వాస్తవాలుగా, అబద్ధాలను నిజాలుగా, చేయని పని చేసినట్టుగా ఇవన్నీ ఇన్ని రోజుల కాలాన్ని వెల్లదీసి ముందుకు సాగుతున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ తిరిగి అబద్ధాలతో గెలిచే ప్రయత్నం చేసింది. దుబ్బాక ప్రజలు దుబ్బాకలో అభివృద్ధి జరగకుండా అభివృద్ధి జరిగిందని చెప్పేటువంటి ప్రయత్నం చేసినప్పుడు దుబ్బాక ప్రజలకు అర్థమైపోయింది, అరే అబద్ధాల కోరు ప్రభుత్వం ఇది, అబద్ధాల కోరు నాయకులు టీఆర్ఎస్ పార్టీ నాయకులు, మా దుబ్బాకలో అభివృద్ధి జరగలేదు కాబట్టి అభివృద్ధి జరిగి చెప్తుంటే ఇన్ని రోజులు చేసిన అబద్ధాలన్నీ కూడా వాళ్ళు గుర్తించారు. కాబట్టి అభివృద్ధి ఒకవైపు, టీఆర్ఎస్ పార్టీ యొక్క ప్రజా వ్యతిరేక విధానం ఒకవైపు, కేంద్రంలో మోడీ గారి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు, ఇచ్చిన నిధుల విషయంలో మేము చెప్పినటువంటి వాస్తవ విషయాలను ప్రజలు గుర్తించి గ్రహించి వాళ్ళ ఓటేసిన వాటి అందుకే మేము పూర్తిసార్లు గెలవబోతున్నాం. ఇక టీఆర్ఎస్ పార్టీ తెలుసు అంటే భారతీయ జనతా పార్టీ నేను ఒక నాయకుడమో హైదరాబాద్లో విధ్వంసం చేస్తామంటాడు, హైదరాబాద్ లాఠీ చార్జ్ చేసుకుంటామంటాడు. ఒకటి అహంకారం గుర్తించండి. ఒక కార్యకర్త, సామాన్య కార్యకర్త ఇవాళ ఆత్మాహుతి చేసుకునే ప్రయత్నం చేస్తే ఏ పార్టీ కార్యకర్త కానీ దాన్ని ఎవరు సమర్థించాం, దాన్ని ఎవరు ప్రోత్సహించాం. అనుకోకుండా జరిగినప్పుడు నిన్న ఒక మంత్రి వాడు వీడు అంటే అహంకారం తలకెక్కింది. ఒక్కొక్కరికి మంత్రులకు ఒక్కొక్కరికి అహంకారం తలకెక్కింది. ఒక కార్యకర్త తెలిసి తెలియక ఆత్మాహుతి చేసుకుంటే వాడోడు బీజేపీ కార్యకర్త ఆత్మాహుతి అని సిగ్గుండాలకు కొంచెమన్నా అంతమంది ఆత్మ బలిదానంతో ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకుంటే కనీసం ఒక్కరిని గుర్తించుకోకుండా, ఒక్కరిని స్మరించుకోకుండా ఇవాళ అట్లా చేస్తే భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఆత్మాహుతి చేసుకునే ప్రయత్నం చేస్తే వాడు వీడని మాడతావా నువ్వు? హోటల్లో జరిగిందేంది? హోటల్ రూమ్ కోసం పోతే అక్కడ ఎమ్మెల్యే టీషర్ట్ విన్నాడు, ఎమ్మెల్యేని ఎవరు గుర్తిస్తారు? అక్కడ జరిగిన తోపులాట, వాళ్ళే దాడి చేస్తారు, మళ్ళీ దాడి చేసి అని చెప్పి వాళ్ళే కాంప్లైంట్ ఇస్తారు. ఒక శాసనసభ్యుడు ఆ విధంగా ఫిర్యాదు చేయడము ఎంతవరకు వాస్తవమో ఆలోచించాల్సిన అవసరం ఉంది. రేపు చాలా మంది ప్రజలు వస్తారు, నిజంగా అన్యాయం జరిగితే తప్పకుండా చర్యలు తీసుకోవాల్సిందే. ఏ పార్టీ కార్యకర్తైనా ఒక వర్గాన్ని అవమానపరిస్తే, ఎవరిని వ్యక్తిని కించపరిస్తే ఎట్టి వరకు చర్యలు తీసుకోవాల్సిందే. కానీ జరిగిన దాన్ని జరిగినట్టుగా చేస్తే ప్రజలకు సేవ చేయాల్సి వస్తుంది. రేపు ప్రజలు కూడా రావడానికి ఇబ్బంది పడతా ఉంటారు. నిజంగా తప్పు జరిగితే ఎట్టి వల్ల ఎవరైనా క్షమించాల్సి లేదు. జరిగింది ఏంది? దాన్ని టీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేసింది, ప్రజలు ఏ విధంగా గ్రహించిన విషయాన్ని ఎన్నికల ఫలితం స్పష్టం చేయబోతున్నాయి. ఒకవైపేమో ఒక మంత్రేమో హైదరాబాద్లో విధ్వంసం చేస్తారంటాడు, ఇంకొకరేమో ఈ విధంగా అంటారు, దాడులు చేసినట్టారు. ఇంకో మంత్రేమో ఇన్ని రోజులు దుబ్బాకలో తిరిగి చెప్పుల తిరిగి అబద్ధాలు చెప్పి వాళ్ళ నిజాలు చేసే ప్రయత్నం చేస్తున్నట్టు ప్రజలు అడ్డుకున్నారు. ఇవాళ అధికారులు కొంతమంది ఏమో టీఆర్ఎస్ పార్టీ కండువకుండా అధికారిగా వ్యవహరించారు. అందుకే మేము చెప్తున్నాం అంటే ఇన్ని రోజులుగా ఎన్నికల ప్రశాంతమైన వాతావరణంలో టీఆర్ఎస్ పార్టీ ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినప్పుడు కూడా, డబ్బులు పంచినప్పుడు కూడా సహకరించిన అధికారులు ఉన్నారు. కానీ కష్టపడి పనిచేసేటువంటి అధికారులకు
ఓటింగ్లో పాల్గొన్నటువంటి ప్రజలకు ఇన్నోళ్ళు భారతీయ జనతా పార్టీ యొక్క గెలుపు కోసం కృషిటువంటి కార్యకర్తలందరికీ చిన్న పెద్ద తేళ్లకుండా ఉన్న కార్యకర్తలకు నాయకులకు ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ హృదయపూర్వక కృతజ్ఞతలు చేస్తున్నారు. ఇప్పటివరకు కూడా ప్రతిసారి సానుభూతి పేరుతోని సెంటిమెంట్ పేరుతోని ఇలా టీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని చెల్లించే ప్రయత్నం చేసింది, గెలిచే ప్రయత్నం చేసింది అబద్ధాలతో పాటు. కానీ గతంలో ఉన్నటువంటి శాసనసభ్యుడు ఎవరైతే మరణించిండో శాసనసభ్యుడు అసలు ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడే రాష్ట్ర ముఖ్యమంత్రి కనీసం అపాయింట్మెంట్ ఇవ్వలే. ఆ నియోజకవర్గం నిధులు మొత్తము దారి మళ్లించారు. కాబట్టి ఆ ఎమ్మెల్యే ఉన్నప్పుడే మా ఎమ్మెల్యే ఉన్నప్పుడే ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వలే, కనీసం ఆ దుబ్బాక అభివృద్ధి జరగలేదు. తిరిగి ఆ పార్టీకి ఓటేస్తే మళ్ళీ ఆయన వల్ల కాదు అనేటువంటి విషయాన్ని ప్రజలు గుర్తించారు. కాబట్టి ప్రశ్నించే వ్యక్తి కావాలి, సమస్యలు స్పందించే వ్యక్తి కావాలి, సమస్యల మీద పోరాటం చేసే వ్యక్తి కావాలి, అసెంబ్లీ వేదికగా సమస్యలను గుర్తించే వ్యక్తి కావాలన్న ఉద్దేశంతో ముగ్గురు వ్యక్తులను బేరీజు వేసుకున్న తర్వాత ఒక తండ్రి పేరుతోని ఒక భర్త పేరుతోని ఇట్లా వచ్చారు. కాబట్టి నిజంగా మన కోసం పోరాటం చేసే వ్యక్తులు, మన సమస్యల మీద స్పందించే వ్యక్తులను గుర్తించిన తర్వాత రఘునందరావు గారి కరెక్ట్ అన్న విషయాన్ని గుర్తించి ఇలా ఆ విషయాన్ని గుర్తించడం వల్లనే గెలిపోతున్నాం మేము. వాస్తవం ప్లస్ అవుతుందండి. టీఆర్ఎస్ పార్టీ ఓటింగ్ జరగకుండా అనుకూలమైన వ్యక్తులు ఓటించే ప్రయత్నం చేసింది. నిన్నటి నుంచి మొన్నటి నుంచి ఇష్టానుసారంగా పైసలు వచ్చారు. ఓటుకు 10,000 అన్నారు. లాస్ట్ వాళ్ళే ప్రచారం చేశారు ఎన్ని పైసలు ఖర్చు పెడతామని చెప్పి. ఓటింగ్కు 5,000, 10,000 చొప్పున ఖర్చు పెట్టే ప్రయత్నం చేశారు. కొన్ని ఓట్లను కొనాలి అని చెప్పి టార్గెట్ పెట్టుకున్నారు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. 20,000 ఓట్లు సర్వే చేసుకుని రాష్ట్ర ముఖ్య సర్వే చేసుకున్నాడు. పాపం అంతవరకు ఇంటర్ సర్వే చేసిండు. ఆ సర్వే చేసిన అధికారులకు ముఖ్యమంత్రికి వాస్తవ విషయాలు చెప్తాడు. ముఖ్యమంత్రి నమ్మడు కాబట్టి ముఖ్యమంత్రి అనుకూలంగా సర్వేగా అధికారులు చెప్తా ఉన్నారు. కానీ సర్వే చేసుకున్నారు. ఇన్ని వేల ఓట్లు తక్కువ వస్తున్నాయంటే అన్ని వేల ఓట్లు అడ్డదారులు కొనాలని చెప్పి ఇవాళ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు టీఆర్ఎస్ పార్టీ. ఎక్స్పర్ట్ దొంగ ఏం చేస్తాడంటే చాలా రోజు దుక్కుతాడు. ఆయన దొంగల రకాలు ఉంటారు. ఒకటి గుల్లాలం కోస్తాడు, ఒకటి డోర్లనే కోస్తాడు, కొంతమంది బంగారం ఎత్తుకుపోతారు, కొంతమంది పైసలు ఎత్తుకుపోతారు. కానీ టీఆర్ఎస్ పార్టీ ఎక్స్పర్ట్స్ అన్నట్టు దొంగతనంగా ఎట్లా ఓట్లు కొనాలని చెప్పి ఎక్స్పర్ట్ కాబట్టి ఇక్కడ దొరకలేరు పాపం వాళ్ళు. కాబట్టి ఎక్కడ పైసలు దొరికినా బీజేపీ పైసలు అని చెప్పి ప్రయత్నం చేశారు. కాబట్టి పెద్ద ఎత్తున ఓట్లను కొనుగోలు చేశారు. వాళ్ళు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కొనుగోలు చేసే ప్రయత్నం చేశారు. కానీ దుబ్బాక ప్రజలు నిజాయితీ పనులు కాబట్టి ఎట్టి పనులు పైసలు తీసుకున్నా కూడా మేము ఓటును అమ్ముకోమన్నటువంటి ఒక ఆలోచనతో ఓటింగ్లో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. టీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకతతో టీఆర్ఎస్ పార్టీ బుద్ధి చెప్పడానికి ఎక్కువ సంఖ్యలో ఓటింగ్లో పాల్గొనడం వల్ల ఇలా ఓటింగ్ పర్సెంట్ పెరిగింది. అది భారతీయ జనతా అనుకూలంగా మారింది. సాక్షాత్ మీరే చూసారు. నిన్న లాడ్జింగ్లో ఎమ్మెల్యేలు ఇతర ప్రాంతానికి సంబంధించిన ఎమ్మెల్యేలు వచ్చి ఆడ చెక్ బుక్స్ ఉంటాయి, ఆడ పైసలు ఉంటాయి. దాన్ని డైవర్ట్ చేయడానికి బీజేపీ కార్యకర్తలు దాడి చేసి అని చెప్పి చిత్రీకరించే ప్రయత్నం చేసినారు. మరి పోలీసు అధికారులు ఎందుకు తనిఖీలు చేయలే? మీరు జరిగిన తర్వాత ఎందుకు సంఘటన జరిగిందని చెప్పి పోలీసు అధికారులు ఆ లాడ్జింగ్ చెక్ చేస్తారా? లేకుంటే ఆ ఇష్యూనే హైలైట్ చేసి వాళ్ళ మీద దాడి చేసారు, వీళ్ళ దాడి చేసి అని చెప్పి ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తారా? టీఆర్ఎస్ పార్టీ నాయకులు వాళ్ళే తనిఖీ చేయించుకోవడం, ఫోన్లు చేసి వాళ్ళే తనిఖీ చేసుకోవడానికి పైసలు దొరుకుతాయి. అదే దుబ్బాక ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అరే పంచే పైసలు టీఆర్ఎస్ వాళ్ళు మాకు పంచేది, బీజేపీలో ఎక్కడ పైసలు వస్తలేరు. బట్ టీఆర్ఎస్ మీద దాడులు ఎందుకు టీఆర్ఎస్ ఎందుకు దొరుకుతారు పైసలు అంటే ఎక్స్పర్ట్స్ పైసలు వంచుట్లా ఓట్లు కొనుగోలు చేసే ఎక్స్పర్ట్స్ కాబట్టి వాళ్ళు దొరుకుతలేరు. చాలా విషమంగా ఉంది. నిన్న కూడా విరాజు నిన్న పోయినా ఒక డాక్టర్స్ టీం ప్రత్యేక శ్రద్ధ వహించి ఒక డాక్టర్స్ టీము పనిచేస్తా ఉన్నది. ఎట్టి బస్సులో ఆ సోదర కార్యకర్తను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఎట్టి బస్సు ప్రాణాలతో బయటకు రావాలని చెప్పి యావత్ తెలంగాణ సమాజం, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నాయకులతో పాటు యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా కోరుకుంటారు. కాబట్టి ఎట్టి బస్సు ప్రాణాలతో బయటకు రావాలని చెప్పి కోరుకుంటాను. మాకు అన్ని మ్యాచ్లే
మేము గెలిస్తే ఉబ్బిపోము, కేసీఆర్కి అహంకారం రాదు, ఓడిపోతే నిరుత్సాహపడటం కాదు. అన్ని ఒడిదొడులు చదువుకునే ఈ స్థాయికి పార్టీ వచ్చినాం. కానీ దేన్నైనా సమానంగా వస్తాం మేము. టీఆర్ఎస్ పార్టీకి అహంకారం మాకు లేదు. జిహెచ్ఎంసీ, ఎమ్మెల్సీ అన్ని కేంద్రం ఇచ్చినాక నువ్వు వీకేదేంది అంటున్నా, నువ్వు ఒడిసేదేంది అంటున్నా. నువ్వు ముఖ్యమంత్రి ఎందుకు దండిగా? ఇప్పుడు ఫస్ట్ ఫామ్ హౌస్లోకి వెళ్ళి ప్రగతి భవన్లోకి వెళ్ళి ముఖ్యమంత్రి పేదోళ్ళు ఆపదలు ఉన్నప్పుడు ఎందుకు బయట రాలి ఫస్ట్ స్పష్టం చేయమని చెప్పండి. మా మోత్కోల్ నరసింహారావు మాజీ మంత్రి వాళ్ళు ప్రోగ్రామ్ చేశారు, నీ దండం పెడతా బాంచాన్ని బయటికి రానాడు. అయినా ముఖ్యమంత్రి కనుకరిస్తలేడు. ఎందుకు బయటికి రాలే ముఖ్యమంత్రి? పైసటి ముఖ్యం కాదు, 10,000 ఇచ్చి బిచ్చమేస్తుండ రాష్ట్ర ముఖ్యమంత్రి. కోర్టు సంపాదించి అడ్డగోలు సంపాదించాడు, 3 కంపెనీలకు దాసోహం అయ్యాడు, ఉన్న ప్రాజెక్టులన్నీ అంచనాలు పెంచి మొత్తం ఇష్టానుసారంగా పైసలు జేబులు నింపుకున్నాడు. ముఖ్యమంత్రి ఎందుకు బయటికి రాలే? కేంద్రం కోవిడ్ సందర్భంగా కేంద్రం నిలిచింది, ఎవరికి ఇచ్చింది అలా? పేదల ప్రాణాలు ఎంతమంది పోయినాయి? ఏం సౌకర్యం కల్పించింది అలా? పేదలు ఆదుకోవడం ఎందుకు విఫలమైంది? అప్పుడు చేతులెత్తేసేయండు. మొన్న వరద ముంపు గ్రామంలో సందర్భంగా చేతులెత్తేసేయండు. ఇక ప్రజలు మళ్ళీ ఎన్నికలు పోతే తరిమి కొడతారని చెప్పి తిరస్కరిస్తారు అని భయంతో 10,000 ఇస్తున్నాం, 10,000 ఏం దేని పని చేస్తాం? పొద్దున చెప్పినా మళ్ళీ చెప్తున్నా, 10,000 రూపాయలు ఇంట్లో ఒక ఫ్రిడ్జ్ కనిపోతే కూడా అన్ని పోయినాం మేము. చాలా ప్రాంతాలు పండించాం మేము, మా నాయకులందరూ పండించినాం మేము. స్పందించింది మేమే, సేవా కార్యక్రమం చేసింది మేమే. కోవిడ్ సందర్భంగా కానీ నేను ఒక మంత్రి అంటాడు, కోవిడ్ సందర్భంగా అంట మంత్రి టీఆర్ఎస్ పార్టీ నాయకులు విపరీతంగా సేవా కార్యక్రమం చేసి ఒక రూపాయి చెప్పండి మాకు. నేను ముంపుకు గురైన ప్రాంతాల్లో ఎక్కడ టీఆర్ఎస్ పార్టీ నాయకులు లేరు, మొత్తం తంతరు. బోటింగ్ షికారు చేసి అక్కడక్కడ షికారు చేస్తే ఇండ్ల మీద కూడా ప్రజలు శాపనార్థాలు పెట్టారు. అంటే ఆపద ఉన్నప్పుడు స్పందించి ఏం సహాయం చేయకుండా కూడా ఆపదలో స్పందించి ఒక మనోధైర్యం కల్పించిన బాధ్యత పాలకుల మీద ఉన్నది, పార్టీ నాయకుల మీద ఉన్నది, ప్రతి వ్యక్తి మీద. మానవత్వం ఉన్న వ్యక్తి మీద మాత్రం ఉంటాయి. మానవత్వం లేని మానవ మృగాల గురించి ముఖ్యమంత్రికి ఉన్నది. కాబట్టి అప్పుడు స్పందించకుండా ముఖ్యమంత్రి ఫామ్ నుంచి బయట రాకుండా నేను పైసలు అంతా బిచ్చం వేస్తా మీరు తీసుకోరంటే ఇలా ప్రజలు సిద్ధంగా లేరు. అసలు పైసలు అధికారంగా ఇస్తున్నా అనధికారంగా ఇస్తున్నా స్పష్టం చేయాలి. 10,000 రూపాయలు దేని పని చేస్తాండి? ప్రతి ఇంట్లో నేను స్వయంగా చూస్తున్నాను కూడా, ఇంట్లో పప్పులు ఉప్పులు ధాన్యాలు బియ్యం అన్నీ మునిగిపోయినాయి. అవి 10,000 వస్తాయి కావచ్చు. ఫ్రిడ్జులు పోయినాయి, కూలర్లు పోయినాయి, టీవీలు పోయినాయి. వాళ్ళు చిన్న చిన్న వ్యాపారం చేసుకుంటే వ్యాపార సామాగ్రి అంతా పోయింది. 10,000కి ఏమొస్తుంది? దేనికోసం పని చేస్తాయి? 10,000 ఇస్తారు, టీఆర్ఎస్కి ఓటీ అంటున్నారు, చీ అంటున్నారు ప్రజలందరూ కూడా, చూ అంటున్నారు ప్రజలందరూ కూడా. నేను మళ్ళా సవాల్ చేస్తున్నా, కేంద్ర ప్రభుత్వ వాటా లేని సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని అమలు చేస్తున్నారు? కేంద్ర ప్రభుత్వ నిధులు తప్ప గ్రామాల అభివృద్ధి కానీ ఇంతకుముందు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతి ఎన్నికల సందర్భంలో అంటాడు. పోయినసారి 5 సంవత్సరాల క్రితం జిహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా కూడా ఇదే సవాల్ చేసిండు. రాష్ట్రంలో మేము అధికారంలో మా కోటేస్తేనే హైదరాబాద్ అభివృద్ధి ఏమంటాను కదా, ఇస్తాంబుల్. నాకు ఇస్తాంబుల్ అంటే మొన్న తెలిసింది అది ఇస్లామిక్ రాజధాని, అదేం లేదు. అంటే దీన్ని కూడా ఇస్లామిక్ రాజధాని చేస్తారు కావచ్చు దీనికి. ఇస్తాంబుల్ అంటే రాజధాని, టర్కీ రాజధాని. దాన్ని ఇస్తాంబుల్ అంటే మేము ఏమనుకున్నాను అంటే ఎంఏ పాటికి అప్పచెప్తా ఉన్నట్టు నెక్స్ట్ ఫ్యూచర్లో ఇదని దల్లాస్తన్నాడు, కల్లా చేసి పడేసాడు. 5 సంవత్సరాల క్రితం ఇదే హామీ ఇచ్చిండు. 5 సంవత్సరాలలో ఏం అభివృద్ధి చేసిండు? నాలాల పరిస్థితి ఏంది, వరద పరిస్థితి ఏంది? లాక్డౌన్ సందర్భంగా ప్రజలు ఎవరు బయట తిరిగినప్పుడు కొంతమంది కాంట్రాక్టర్లకు కొమ్ముగాసి తుది మెరుగులు దిద్దండి రోడ్లకు. అదే అభివృద్ధి. ఇవాళ 5 సంవత్సరాలు ఇదే హామీ ఇచ్చిండు, మళ్ళీ ఇదే హామీ ఇస్తుండే. ఇవాళ ప్రజలు ఆలోచిస్తున్నారు. అప్పుడు కనబడ్డ వ్యక్తులు మళ్ళీ ఇప్పుడు ఎన్నికల ముందు కనబడుతున్నారు. వర్షం పడితే ఉసిరిలు వచ్చినట్టు ఎలక్షన్ల పడితే టీఆర్ఎస్లు వస్తారు. ఇవాళ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కార్పొరేషన్ మున్సిపల్ కూడా ఇదే పేరు, అధికారుల పార్టీ మాకు ఓటే అని చెప్పి. ఏ గ్రామ పంచాయతీకి ఎన్ని ఇచ్చారు? టీఆర్ఎస్ పార్టీ సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? కౌన్సిలర్ల పరిస్థితి ఏంది? కార్పొరేటర్ల పరిస్థితి ఏంది? దాని మీద స్పష్టం చేయాలి. జిహెచ్ఎంసీ పరిధిలో కూడా హైదరాబాద్ ఓల్డ్ సిటీలో
50,000 లక్ష ఇస్తున్నారు మేము పార్టీ కార్పొరేటర్లకు. ఇక్కడ మాత్రం 10,000 ఇస్తున్నారు. మరి ఓల్డ్ సిటీలో ఏం పుణ్యం చేశారు, న్యూ సిటీలో ఏం పాపం చేశారు? అంటే ఎంఐఎం పార్టీ ఎక్కువ గెలిస్తే టీఆర్ఎస్ పార్టీకి లాభమైంది. అంటే కలిసి ఏ విధంగా రహస్య ఒప్పందాలు కుదుర్చుకుంటే ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అందుకే ముఖ్యమంత్రి మళ్ళీ సవాల్ చేస్తున్నా, పన్నుల చెల్లింపు విషయంలో కూడా ఇదే శ్రద్ధ చూపించాలి ముఖ్యమంత్రి. ఇలా పైసలు వేయడానికి ₹1,00,000 ఎంఐఎం పార్టీకి ఆడ ఓల్డ్ సిటీలో ఇస్తున్నాడు. ఇక్కడ ఉన్న ప్రాంతాల్లో మాత్రం కేవలం 10,000 పరిమితమైండు. పన్నుల వసూళ్ల విషయంలో కూడా జిహెచ్ఎంసీకి ఓల్డ్ సిటీ నుంచి కలెక్షన్ చేయడంలో ఎందుకు ముఖ్యమంత్రి నిర్లక్ష్యం వహిస్తాడు? ఇంటి పన్ను కానీ, కరెంటు బిల్లు కానీ, నల్ల పన్ను కానీ, మనం చూసినాం కరెంటు బిల్లు ఎంత పర్సెంటేజ్ ఉన్నది? ఒక్కటి బిల్లు కడతలేరు. ఆడ ఎందుకు వసూలు చేస్తలేరు? ఆస్తి పన్ను ఎందుకు వసూలు చేస్తలేరు? దాన్ని ముఖ్యమంత్రి ఏమంటాడు, డైరెక్ట్ వైరికి వేసుకోవచ్చట. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి దొంగతనం చేయనని చెప్పి దొంగ చేతి తాళాలు ఇస్తే ఏ విధంగా ఉంటుంది? ఓట్స్ నుంచి తోడుకున్నది. సరే రైతులు వేసుకుంటారు, పేదలు వేసుకుంటే అది వేరే విషయం. వ్యవసాయం అన్నట్టు సోదరుడు, ఈ 6 సంవత్సరాలు, ఈసారి కాదు 6 సంవత్సరాల్లో ఏ ఒక్కసారైనా అనేక సందర్భాల్లో వడగల వాన వచ్చినాయి, అకాల వర్షాలు వచ్చినాయి, పశువులు చనిపోయినాయి, మనుషులు చనిపోయారు, వాళ్ళ పంటలు వేనాయి, ఇండ్లు ఉన్నాయి. ఈ 6 సంవత్సరాల్లో ఏ ఒక్కసారైనా రైతులకు నష్టపరిహారం ఇచ్చిన సందర్భాన్ని ఒక్కసారి గుర్తియండి, చూపడండి. ఇలా నువ్వు ఏ ఫసల్ బీమాను రాష్ట్రంలో అమలు చేయమంటే దాన్ని నిర్గాస్తావు. ప్రతిసారి జరిగినప్పుడు మన వద్దలు అంతమంది జరిగింది, అంచనాలు, కమిటీలు, సర్వేలు, కాలయాపన. రైతుల పరిస్థితి అదే. ఒక్కసారి అన్న అకాల వర్షాలు రాగానే మళ్ళీ అంచనాలు అంటారు, సర్వేలు అంటారు, కమిటీలు అంటారు, కాలయాపన వేస్తారు. మళ్ళీ పంట వస్తుంది, రైతులు అంటే సరే పోయిన నష్టాన్ని పూడ్చుకుందాం అని చెప్పి ఆలోచనతో మళ్ళీ పంట వేసుకుంటారు. ఏ ఒక్కసారి కూడా కనీసం ఇంతవరకు ఆదుకున్న దాఖలాలు లేవు. కాబట్టి ఎట్టి బస్సులో మాకు సహకరించినటువంటి ప్రజలకు, మీడియా మిత్రులకు కూడా, కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు, కష్టపడి పనిచేసిన అధికారులకు, అనధికారులకు, సిబ్బందికి, ఓటర్లకు అందరు కూడా, దుబ్బాక ప్రజలందరూ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుసుకుని ఏదైతే విశ్వాసాన్ని, నమ్మకంతో మీరు మాకు ఓట్లు వేసినారో ఆ విశ్వాసాన్ని మమ్మీయకుండా, ఆ నమ్మకాన్ని మమ్మీయకుండా టీఆర్ఎస్ పార్టీకి సరైన ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీని గుర్తించారు. కాబట్టి అదే స్థాయిలో పోరాటం చేస్తాం. అదే స్థాయిలో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రం ముఖ్యమంత్రి యొక్క అహంకారం దెబ్బతీస్తాం, స్వార్థపూర్త రాజకీయాలకు సమాధి కడతాం, నియంత పాలన అంతమొందిస్తాం, గడిల పాలన బద్దలు కొడతాం. అందరికీ ధన్యవాదాలు.